కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్లో యథావిధిగా కొనసాగించాలి. తులం బంగారం వెంటనే ఇవ్వాలి. మెదక్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, లబ్ధిదారులకు తులం బంగారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మామిళ్ల ఆంజనేయులు, నాయకులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 3 పంటలకు ఇస్తా అని చెప్పిండు. 3 పంటలు పోయింది. ఇప్పుడు 2 సార్లు ఎగ్గొట్టి అవి చేస్తుండు. ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మనకు ఏదైతే రైతు బీమా పథకం ఉండేనో అంతకుముందు ఎవరైనా సరే ఏ రకంగా చనిపోయినా కుటుంబానికి ఆసర అవుతుంది అనే దాని మీద సారు కొద్దిగా ఆలోచన చేసి కార్యక్రమాలు పెడితే మీరు వచ్చినాక ఆ కార్యక్రమం మొత్తం పనిచేస్తుంది. ఎటువంటి వాళ్ళు కూడా నీకు ₹1 దొరికే సమస్య లేకుండా అయిపోయింది. నిన్న కౌంటర్గా వాళ్ళు వేరే వ్యక్తులు ఈ షాదీ ముబారక్ చట్టబద్ధం కాదని చెప్పేసి కోర్టులు కేసేస్తే వాళ్ళు టైం ఇచ్చారు. 4 వారాలలో మీరు సమాధానం చెప్పే ప్రభుత్వానికి చెప్తే 4 వారాలకు కూడా చెప్పకపోతే కోర్టు వాళ్ళు ఏంటంటే మీరు ఇంత ఈ రకంగా ఉండి మీరు సమాధానం చెప్పకపోతే మేము తాత్కాలికంగా 1 నెల రోజులు మాత్రం ఖచ్చితంగా బంద్ చేయాలి. తర్వాత మీరు కౌంటర్ అప్డేట్ చేసినాక అప్పుడు మేము విచారణ చేస్తాం, దీన్ని అమలు చేయాలన్నా చేయొద్దని. ప్రజల సంక్షేమం కొరకు ఎప్పుడు కూడా తాపత్రయపడే కేసీ గారు మనం చెప్పకుండా ఆయన అడగకుండా ఆయనకి ఇచ్చిన ఈ రోజు మెరుపు ధర్నాకు చేసినటువంటి అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి ఉదయమే మరి మన మాజీ సర్పంచ్ గారి యొక్క అంత్యక్రియలకు పోయి యుద్ధ ప్రాతిపదికన ధర్నా మెరుపు ధర్నాకు మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అక్క పద్మ గారికి, మన ప్రియతమ నాయకులు మరి మాజీ శాసనసభ్యులు, ఎప్పుడు రైతుల పక్షపాతి, పేదల పక్షపాతి అయినటువంటి అన్న శశిధర్ రెడ్డి అన్న గారికి, పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ ఆంజనేయ గారికి, పట్టణ కౌన్సిలర్ అందరికీ, వివిధ పార్టీ మండల అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి రామాయంపేట, నిజాంపేట, మెదక్, అవేలీగన్పూర్, అదేవిధంగా పాపన్నపేట మండల సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసులు, ఎక్స్ ఎంపీటీసులు, ఎంపీపీలు, మిగతా అందరికీ కూడా పేరు ఉప సర్పంచులు, వార్డు మెంబర్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ ప్రభుత్వంపై సమరశంఖం పూరించాల్సిన అవసరం వచ్చేసింది. ఎందుకంటున్నా ఈ మాట అంటే మన గౌరవ కేసీఆర్ గారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుల వారు సెలవిచ్చినట్టు మొట్టమొదటి 2 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వం చెప్పినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తుందని పూర్తి అవకాశం ఇవ్వాలి, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కదా అని చెప్పేసి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా 420 హామీలు 420 హామీలు ఇచ్చి మోసం చేయడం కాకుండా 6 గ్యారంటీల పేరు మీద యావత్ తెలంగాణ సమాజాన్ని నిట్టనిడుగున మోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సరిపోయింది. ఇప్పటికే దాదాపు 32 నెలల కాలం అయితే ఉన్నది. ఇక మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల పక్షాన అవిశ్రాంత పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మన గౌరవ కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, ప్రజా సమస్యల పట్ల అత్యచ్చమైనటువంటి అవగాహన ఉంది. అన్ని రంగాల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని 9 సంవత్సరాల పరిపాలన కాలంలో అద్భుతంగా తీర్చిదిద్దితే దొంగ నాటకాలు ఆడి, దొంగ మాటలు చెప్పి, కేవలం కేసీఆర్ గారి మీద దుష్ప్రచారం చేసి, ప్రజలకు మాయమాటలు చెప్పి, ఎన్నో ఆశలు చూపించి అధికారానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా నిజంగా కూడా పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే రైతులను సర్వనాశనం చేసింది ప్రభుత్వం. రైతన్నలకు ఇవ్వాల్సినటువంటి రైతు బీమా కూడా ఈ మధ్య పేపర్లో విన్న, రైతు బీమా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కట్టలే. రేపు ఎవరైనా రైతుకి ఇబ్బంది చనిపోతే ఇబ్బంది పరిస్థితి ఉన్నది. రైతు బంధు ఇప్పటికి 3 సార్లు పెట్టి 2 సార్లు వచ్చింది. అది కూడా సగం 4 ఎకరాలకు 3 ఎకరాల వరకు వచ్చిందని వార్తలు వింటా ఉన్నాం. అంటే రైతులను, మహిళలను, విద్యార్థులను ఫీజు రీఎంబర్స్మెంట్ లేక విద్యార్థులను, ఇట్లా అన్ని వర్గాల సంక్షేమాన్ని నాశనం చేసి తెలంగాణ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ దొంగ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ నిలదీయాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంది. నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మనకున్నటువంటి ప్రేమ ఈ అవకాశవాద రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటుందో ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. తప్పకుండా ఈ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవడైనా మనం ఈ ప్రజల పక్షం నిలబడి వాళ్ళని చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మిత్రులారా, చాలిక 3.5 సంవత్సరాల సమయం అంటే మామూలు సమయం కాదు. చాలా సందర్భాల్లో కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేయాల్సిన అవసరం ఉండే.
అన్నింటి నాశనం పెట్టి నిజంగా కూడా ఇవాళ కేసీఆర్ గారు ఒక మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి పథకాన్ని, షాదీ ముబారక్ లాంటి పథకాన్ని తీసుకొచ్చి ఒక మేనమామ లెక్క పేదింటి ఆడబిడ్డకు నాసరగా నిలబడ్డాడు. మనకు అందరికి తెలుసు దాంతో ఎంత ఉపయోగం ఉండదు. పేదోడు ఆడకూతురు పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. ఒక ఆశ, 1 లక్ష రూపాయలు కేసీఆర్ గారు 1,10,000 రూపాయలు ఇస్తే ఇంత ఫర్నిచర్ సాగుకారికి చెప్పి ఉద్దరు తెచ్చుకోను, కూరగాయలు లేకపోతే కిరాణా షాప్ కాడ కిరాణా కొట్టు సాగుకారికి ఉద్దరు చెప్పు, కేసీఆర్ గారు మేనమామ లెక్క 1,116 రూపాయలు పంపిస్తారు. సేటు ఒక 6 నెలల డబ్బులు ఇస్తాము, ఒక 3 నెలల తర్వాత అప్పు కట్టుకుంటామనే నమ్మకం భరోసా ఉండి ఓ పెళ్లి చేయాలంటే ఒక ఆసరా లెక్క ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్స్ ఉండే. ఈ స్కీమ్ అన్నింటినీ పొందబెట్టే రీతిగా ఎంత సిగ్గుమాలిన చర్య ఇది, ఎంత సిగ్గుమాలినటువంటి మాట. ఈ ప్రభుత్వానికి అస్సలే చిత్తశుద్ధి లేదు. పనికిరాని ప్రాజెక్టుల కోసమో కేసుల కోసమో కోట్లాది రూపాయలు వెచ్చించి అడ్వకేట్లను నియమించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదోట్ల నోట్లో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.